రూరల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఈ రోజు రూరల్ కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సాబిర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని మీడియా ద్వారా తెలియజేశారు. 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 చేసుకుంటూ కూడా ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. అలాగే 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తూ కూడా, అలాగే ఏదైతే రేషన్ కార్డు లేకుండా ఏదైతే హాస్పిటల్లో పనిచేసే ఆరోగ్యపరంగా సమస్య ఉంటే వాళ్ళు ఆ యొక్క సమస్యను బయటపడిన తర్వాత చేసిన ఖర్చు ఆరోగ్యశ్రీ రానిటువంటి పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ CMRF ఏదైతే చెక్కులు పంపిణీ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం పెద్ద బిడ్డలాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు CMRF ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఏదైతే ఆరోగ్యశ్రీ రానటువంటి వాళ్ళకి పూర్తి చేసుకుని ఆ ఖర్చులకు సంబంధించినటువంటి బిల్లులు పెట్టే CMRF చెక్కులు పంపిణీ చేయడం అనేది ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సహాయపడుతున్నారు. అయితే దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాలలో 5,53,95,611 CMRF చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజలు వచ్చి చిన్న వినతి చెప్పినా కూడా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నిమిషాల్లో జరిగే, గంటల్లో జరిగే, రూరల్ జరిగే కాకుండా, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి CMRF చెక్కులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పక్క ప్రజలకు అందిస్తూ అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఇస్తూ కూడా ఈ రోజు ఈ CMRF చెక్కులు పంపిణీ జరిగినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం.